హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ సొరకాయ టమాటా కర్రీ విత్ ఫిష్ ఫ్రై చేస్తున్నాను. అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టం. చాలామంది పిల్లలు సొరకాయ అది తినరు కదా, కానీ చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెస్లో నేను మీకు ఎలా చూపిస్తాను. ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఒక సొరకాయ మీడియం సైజ్ సొరకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం. తర్వాత ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకున్నాం. ఒక పెద్ద పచ్చిమిరపకాయ, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు కుక్కర్లో వండుకుంటే తొందరగా అయిపోతుంది. ఒక 3-4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరిగిపోయింది. ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేయాలి. ఎల్లుల్లిపాయలు వేసి కొంచెం వేగాలి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత 2 పచ్చిమిరపకాయలు, దాని తర్వాత 2 ఉల్లిపాయలు వేసి వేగాలి. ఇది కుక్కర్లో కాబట్టి తొందరగా అయిపోతుంది కర్రీ. ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేయాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు. నేనైతే కొంచెం పసుపు కరివేపాకు ఎక్కువ వేస్తాను, మంచిదని. కానీ మా పిల్లలు అయితే తినరు. మా అమ్మ అయితే అస్సలు తినదు. కొంచెం వేగాలి. ఉల్లిపాయలు మగ్గిపోతే మనం ఎక్కువ మసాలాలు ఏమి వేయక్కర్లేదు. ఓకే, ఇది ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు యాడ్ చేస్తాం. సొరకాయ యాడ్ చేసాం కదా, బాగా తిప్పుకొని ఆయిల్లో ఒక 10 మినిట్స్ మాత్రం అలా పెట్టేసి, జస్ట్ అలా విజిల్ పెట్టకుండా అలా పెట్టి ఉంచాలి ఒక 10 నిమిషాలు. ఇప్పుడు సొరకాయ ఉడికింది. ఇది కొంచెం ముదురుగా ఉంది. నేను ఇంకా ఒక 4-5 విజిల్స్ వేయించాను. ముక్క అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం టమాటాలు మెది పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు వేసేసుకొని ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకుందాం. 1.5 స్పూను కారం వేసి దీన్ని బాగా కలిపేసాం. ఇప్పుడు హైలో పెట్టి ఒక 10-15 మినిట్స్ అలా వదిలేస్తే కూర దగ్గరికి అయిపోతుంది. ఈలోపు ఇప్పుడు మనం ఫిష్ ఫ్రై చేసుకుందాం. దానికి ఫస్ట్ నేను 3 పీసెస్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ శనగపిండి, కొంచెం సాల్టు. నేను ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అవి బయట తీసాను అనమాట, ఫ్రిడ్జ్లో నిన్న పెట్టినవి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మ్యారినేట్ చేసిన దాంట్లో కొంచెం కారం వేసాను కాబట్టి కొంచెం తక్కువ వేస్తున్నాను. కొంచెం కారం, కొంచెం గరం మసాలా సరిపోతుంది. ఈ 3 బాగా మసాలాలన్నీ ముక్కలకి పట్టించేసుకుందాం. మనం ఈలోపు ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకున్నాము. ప్యాన్ హీట్ అవుతుంది, దాని మీద ఆయిల్ పోసుకున్నాం. నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, కానీ నా దగ్గర నిమ్మకాయ అయితే లేదు. ఏది ఉంటే పిండుకోండి. ఓకే, వీటికి పట్టించేసాం కాబట్టి
ప్యాన్ హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం ప్యాన్ మీద ఆయిల్ పోసుకుందాం. దాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేద్దాం. ఓకే, హీట్ ఎక్కింది కదా. ఇప్పుడు మనం ఫిష్ వేసేద్దాం. ఇలా వేసేసుకొని చిన్న మంట మీద దాన్ని అలా వదిలేద్దాం. కాసేపు అయ్యాక మనం దాన్ని టర్న్ చేద్దాం. ఫిష్ ఫ్రై అయిపోయింది. దీన్ని చాలాసేపు అటు ఇటు తిప్పి నిదానంగా అలా కాల్చాను. అది ఎక్కువ కాలినా గట్టిగా అయిపోతుంది, తినడానికి అంత బాగోదు. ఇవైతే అయిపోయినాయి. ఇప్పుడు నీట్గా ఒక ప్లేట్లో తీసుకుందాం. వాసన అయితే అదిరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర వేసుకుందాం వేడివేడిగా ఉన్నప్పుడే. మా అమ్మాయి అయితే షూ తీయగానే మమ్మీ నువ్వు ఫిష్ ఫ్రై చేసావు కదా అని అడిగిద్ది. వాసన బట్టి ఎన్ని చెప్పేస్తుంది ఏం వండేనా అని. మా అమ్మాయి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పిద్ది. ఇప్పుడు మా మమ్మీ చేసిన ఫిష్ ఫ్రై విత్ సొరకాయ టమాటా ఎలా ఉందో చెప్తాను. ముక్కలు అయితే బాగా ఉడుకున్నాయి సొరకాయలో. అద్దరిపోయింది గైస్, సూపర్, చాలా బాగుంది. ఫిష్ ఫ్రై ఎలా ఉంది యశు? ఇప్పుడు ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో. అసలు చాలా మెత్తగా ఉంది. మా విహాన్ చెప్తాడు. విహాన్ ఎలా ఉంది? ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.